డాక్టర్ గారు, మా బాబుకి 10 సంవత్సరాలు. విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అపెండిసైటిస్ ఉందని చెప్పారు. తరువాత అది కాదని తెలిసింది. కొంత రిలాక్స్ అయ్యాము. సాధారణంగా విపరీతమైన కడుపు నొప్పి ఎందుకొస్తుంది, దీనికి కారణాలేంటి, ఇది ఎటువంటి వారికి ప్రభావం చేస్తుందో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. బేసికలీ పెయిన్ అబ్డమన్ అనేది ఇట్స్ జనరల్ టర్మినాలజీ అండి. ఏ పార్ట్లో ఉంటుంది దాన్ని బట్టి. ఇప్పుడు మీరు చెప్పారు మా బాబుకి నొప్పి వచ్చింది, ఫస్ట్ అపెండిక్స్ అనుకున్నాము, అది అపెండిక్స్ కాదంటనే నిర్ధారించారంట. బేసిక్లీ తీసుకుంటే ఏజ్ గ్రూప్ వైజ్ ఏ పార్ట్ మన స్టమక్ అనేది ఇట్స్ ఎ పాండరాస్ బాక్స్. ఇట్స్ ఎ బిగ్ బాక్స్ విత్ ఆల్మోస్ట్ ఏమంటారంటే మల్టిపుల్ ఆర్గన్స్ ఇన్ వన్ బాక్స్. ఆ బాక్స్లో మనము ఏ రీజన్లో నుంచి ఆ పెయిన్ పికప్ చేసుకుంటే దానికి బట్టి రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్డామన్ని 9 క్వాడ్రాంట్స్ అంటే 9 చేంబర్స్ లాగా డివైడ్ చేస్తే మనకు అప్పర్ క్వాడ్రంట్ అంటాము, లోవర్ క్వాడ్రంట్, మిడిల్ క్వాడ్రంట్. అంటే అప్పర్ క్వాడ్రంట్ అంటే మనకు పైన భాగం, దాన్ని 3 భాగాలు, రైట్ సైడ్, మిడిల్, లెఫ్ట్. అలాగే మధ్య భాగం అంబులికస్ చుట్టుపక్కన అంటే బొడ్డు చుట్టుపక్కన తీసుకుంటే బొడ్డు సెంటర్ పార్ట్, రైట్, లెఫ్ట్. అలాగే కింద భాగం. ఈ పార్ట్స్ బట్టి మనకు ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది ఏంటంటే నిర్ధారించవచ్చు. ఇప్పుడు చిన్న పిల్లల్లో తీసుకుంటే కామన్గా తీసుకుంటే యూజువలీ యంగ్ ఏజ్ గ్రూప్ అరౌండ్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే మీరు 2 years ముందు పెయిన్స్ చాలా రేర్ పిల్లలకి. 2 years తర్వాత అంటే మనము ఫుడ్, సాలిడ్ ఫుడ్, ఇవంతా అన్యాచురల్ ఫుడ్ స్టార్టింగ్ అంటే ఇన్ఫెక్టెడ్ ఫుడ్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. దీంట్లో కామనెస్ట్ ఇన్ఫెక్షన్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ పెయిన్ అబ్డామన్స్ ఆర్ ఆల్మోస్ట్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ 90% ఆఫ్ కిడ్స్. దానికి ప్రతి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ అంటే అక్యూట్ ఎమర్జెన్సీస్ రూల్ అవుట్ చేయాలి. ఇప్పుడు చెప్పినట్లు అపెండిక్స్ అంటే మీరే అనుకున్నారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివి రూల్ అవుట్ చేయాలి. మెయిన్ కాజ్ వేరే పెయిన్ అబ్డామన్కి రీజన్స్ అంటే అడల్ట్స్కి తీసుకోండి, యంగర్ ఏజ్ గ్రూప్ తీసుకోండి, ఆల్మోస్ట్ కామన్ ఉంటాయి. అంటే అప్పర్ అబ్డామినల్ తీసుకుంటే మీకు రైట్ సైడ్ పెయిన్ ఉంది ఏంటంటే రైట్ అప్పర్ అబ్డామన్ పెయిన్ అంటే మనం యూజువలీ లివర్కా, గాల్ బ్లాడర్కా లేదు ప్యాంక్రియాస్కి సంబంధించిన పెయిన్స్ ఏమైనా, డిసీజెస్ ఏమైనా ఉంటే రూల్ అవుట్ చేసుకోవాలి. లేదా మధ్య భాగంలో ఉంటే అప్పర్ అబ్డామన్ మధ్య భాగంలో ఉంటే అంటే మనకు అసిడిటీ సిమ్టమ్స్, అల్సర్ సిమ్టమ్స్ ఇలాంటివి ఉంటాయి. ఆ సిమ్టమ్స్ బట్టి మనము ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ప్రాబ్లం ఉంది ఏంటని డిసైడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఉండేది మనకి ఒకటి ప్యాంక్రియాస్ ఉంటుంది లేదా స్ప్లీన్ అనే ఆర్గన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏమైనా ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలి. ఇంకా లోవర్ అబ్డామన్ కామన్ ప్రాబ్లమ్స్ అంటే సొసైటీలో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ పొడ్డు చుట్టుపక్కనే పెయిన్ ఉంటుంది, మోషన్స్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది ఏంటంటే చాలామంది అంటుంటారు. లేదా బ్లోటింగ్ అంటాం, అంటే పొట్ట ఉబ్బిపోతుంది డాక్టర్, టైట్ అనిపిస్తుంది, ఆయాసం అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు కామన్గా మనకు పెద్ద పేగులో ఇన్ఫెక్షన్స్ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పేషెంట్స్లోనూ చాలామంది పేషెంట్స్ ఏమంటే అసిడిటీ సిమ్టమ్స్ అంటే అనుకుని వెళ్ళే వాళ్ళందరూ మనకు పెయిన్ ఉంది సార్, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, అసిడిటీ ప్రాబ్లం ఉంది అంటున్నట్లే డాక్టర్స్కి చాలామంది ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేసేది ఏమంటే చాలామంది పేషెంట్ని ఒక ఎగ్జామినేషన్ టేబుల్ మీద పెట్టి ఎగ్జామిన్ చేయకుండా అక్రాస్ ద టేబుల్ ప్రిస్క్రిప్షన్స్ ఎక్కువైతున్నాయి. కాబట్టి ఎనీ పేషెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కొన్ని సిమ్టమ్స్ ఏమిటి ఉంటాయి, అక్కడ కనిపించే జబ్బే వేరే ఉంటుంది. సో అప్పుడు ఉన్నప్పుడు మనం ఏ పార్ట్లో నొప్పి వస్తుంది, ఎలాంటి ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ సస్పెక్ట్ చేస్తున్నాం, దాన్ని బట్టి క్లినికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది పేషెంట్స్ అబ్డమన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మీకు 90% కింద ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మీరు చేపెడుతున్నట్లే కొన్ని డిజీజెస్ని మనం పికప్ చేసుకోవచ్చు. లైక్ అపెండిసైటిస్ చాలామందికి మనం ఎగ్జామిన్ చేస్తున్నట్లే ఆల్మోస్ట్ మీకు 100% డయాగ్నోసిస్ చేయొచ్చు, చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. ఓన్లీ థింగ్ టెస్టులు చేసేది ఎందుకంటే టు కన్ఫర్మ్ ఆర్ రూల్ అవుట్. ఇప్పుడు చాలామంది అపెండిసైటిస్ అంటే వెళ్ళి చూస్తే వాళ్ళకి స్కానింగ్ చేస్తే అపెండిసైటిస్ లేదంటారు, చిన్న చిన్న కంతులు ఉన్నాయి, మీకు మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అంటాం. అంటే ఇలాంటి పేషెంట్స్లో మీరు కరెక్ట్గా పేషెంట్స్కి, పేరెంట్స్కి కానీ ఆ బాబుకి కానీ ఎవరికైనా కానీ కరెక్ట్ క్వశ్చన్స్ అడగకపోతే కొన్ని లీడింగ్ క్వశ్చన్స్ అన్నమాట. ఈ బాబుకి ఏమైనా లాస్ట్ 2 weeks 3 weeks లేదు 1 monthలో ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందా, వైరల్ ఫీవర్ లాంటిది ఎక్కువ రోజులు ఉండి దాని తర్వాత నొప్పి వచ్చింది అంటే. ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చి రిజాల్వ్ అయిపోయి అంటే పేషెంట్ అంతా బాగా అయిన తర్వాత 2 weeks 3 weeks తర్వాత చాలామంది సడన్గా పెయిన్ అంటే వస్తారు. సో అలాంటప్పుడు చాలామందికి చూశాను అపెండిసెక్టమీ ఆపరేషన్ అయిపోయిన తర్వాతను మళ్ళీ సార్ లాస్ట్ వీక్ ఆపరేషన్ అయింది ఇంకా నొప్పి తగ్గలేదంటే చాలామంది వస్తారు.
అలాంటి పేషెంట్స్లో మనము మీసెంట్రిక్ అడినోపతి అంటే వైరల్ అడినోపతి అంటే ఒక డిజీజ్, అది కామన్. అంటే ఇట్ ఈజ్ ఎ మిస్ డయాగ్నోసిస్, అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఫర్ అపెండిసైటిస్. చాలామందికి ఆపరేషన్లు అయిపోతాయి, నొప్పి తగ్గదు, లేదా ఒకసారి అపెండిక్స్ తీసేసిన తర్వాత అగ్రివేట్ అవుతాయి సిమ్టమ్స్. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు రూల్ అవుట్ చేసుకుని సింపుల్ అల్ట్రాసౌండ్తోనే పికప్ చేసుకోవచ్చు. లేదా దాంట్లోనూ డౌట్ ఉంది ఏంటంటే మనము సిటీ స్కాన్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ని రూల్ అవుట్ చేయొచ్చు. అది కాకుండా మీకు రైట్ సైడ్ పెయిన్స్ ఉంటే పేషెంట్స్కి ఒక్కొక్కసారి కిడ్నీలో స్టోన్ స్లిప్ అయ్యి మధ్య భాగంలో వచ్చి, అంటే మిడ్ యూరేటర్ అంటాం, ఆ ట్యూబ్ ఏముంటుందో యూరిన్ ట్యూబ్ దాంట్లో వచ్చి ఇరుక్కుంది ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అపెండిక్స్ పెయిన్ లాగే ఉంటుంది. అది ఆ ఏరియాలోనే పెయిన్ వచ్చేసి చాలా మందికి ఆపరేషన్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే తర్వాత చూస్తే సిటీ స్కాన్ చేస్తే వాళ్ళకు ఆ ఏరియాలో స్టోన్ అట్లే ఉంటుంది. సో వాళ్ళకి డబల్ ఆపరేషన్స్ అయిపోతాయి, అంటే మిస్డ్ డయాగ్నోసిస్ అయ్యి అన్వాంటెడ్ అపెండిసెక్టమీ జరిగి సో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇంక లేడీస్లో తీసుకుంటే యంగర్ ఏజ్ గ్రూప్, అంటే మీరు మెచ్యూరిటీ కాకుండా పిల్లలు తీసుకుంటే యూజువలీ కామన్ యాజ్ మేల్స్లోనే ఉంటుంది. వన్స్ దే అటైన్ మెనార్కే, అంటే మెన్సెస్ పీరియడ్స్ ఇవంతా స్టార్ట్ అయిన పిల్లల్లో కొందరికి లోవర్ అబ్డామినల్ పెయిన్స్ వచ్చింది ఏంటంటే మనం చాలా ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషలీ యంగ్ రీసెంట్లీ మ్యారీడ్ లేడీస్ అయితే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు అన్మ్యారీడ్ కిడ్స్లో ఏమైనా ఉంటే లేడీస్లో అయితే మనకు ఓవరీస్ ఉంటాయి, గర్భసంచి పక్కన ఓవరీస్ అండాశయాలు అంటే ఏమంటాం, అండాశయాలో సిస్టులు డెవలప్ అయ్యి ఒకసారి సడన్గా రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదా ఆ సిస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే వాళ్ళకి ఎప్పుడు సిమ్టమ్స్ ఉండవు, సడన్గా సివియర్ పెయిన్ వచ్చేసి వాంతులు అయ్యి చాలా షాక్లో వస్తారు, అంటే బీపీ పడిపోయి వస్తారు. వీళ్ళు ఆ ట్విస్టెడ్ ఓవేరియన్ సిస్ట్ అంటాం, ఆ ఓవేరియన్ సిస్ట్ ట్విస్ట్ అయిపోయి బ్లడ్ సప్లై కట్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు కొందరు సార్ రీసెంట్గా పెళ్ళయింది, సడన్గా లాస్ట్ మంతే పెళ్ళి, సడన్గా పెయిన్ వచ్చింది సార్, ఇంకి చాలా ఎమర్జెన్సీ అంటే వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేసి చూస్తే వాళ్ళకి రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అంటే మనము నార్మల్గా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అది గర్భసంచిలో కూర్చోవాలి వెళ్ళి ఎంబ్రియో అనేది. కొందరికి ఏమంటే అది ఓవర్లోనే ఉండిపోయి ఆ ట్యూబ్లో ఉండిపోయి అక్కడే పెరిగి రప్చర్ అయిపోతుంది. సో రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇవి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్. సో ప్రాపర్ ఎగ్జామినేషన్, ప్రాపర్ టెస్ట్, సింపుల్ ఏమంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది, అల్ట్రాసౌండ్ చేస్తే రెండు కోరిలేట్ చేస్తే మీరు కంప్లీట్ డయాగ్నోసిస్ చేయొచ్చు, ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకోవచ్చు. ఇవి కామన్ ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్. ఇంకా వేరే తీసుకుంటే ఏజ్ రిలేటెడ్, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్కి వస్తే మీకు రికరెంట్ పెయిన్ అబ్డమన్స్. ఆల్మోస్ట్ ఈ పేషెంట్లు ఎలాంటివి వస్తారంటే, డాక్టర్ గారు ప్రతిసారి నేను తినాలంటే భయం వేస్తుంది, నాకు అన్నం చూస్తే భయం వేస్తుంది, అస్సలు అన్నం తినే కుదరదు, అన్నం తింటున్నట్లే పెయిన్ వస్తుంది, తర్వాత మోషన్స్ అయిపోతే లేదు ఒక అరగంట అయిన తర్వాత నొప్పి తగ్గుతుంది. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వచ్చే వరకు చాలా మందికి వీళ్ళకి అల్ట్రాసౌండ్లు జరిగి ఉంటాయి, చాలా టెస్టులు జరిగి, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అన్నీ జరిగి ఏమీ డిజీజెస్ లేదు, మీకు సైకాట్రీ ప్రాబ్లం ఉండదు, ఏజ్ రిలేటెడ్ మీకు ఏదో ఆలోచిస్తుంటారు అంటే చాలా మందికి సైకాట్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలాంటి ఏజ్ గ్రూప్లో తీసుకుంటే క్రానిక్ పెయిన్ అబ్డమన్ ఉన్నప్పుడు కొంతమందికి ఆల్మోస్ట్ ఎనీబడి అబోవ్ 60 years డయాబెటిక్స్ ఉంటే లేదా హైపర్టెన్సివ్స్ ఉంటే ఆన్ మెడికేషన్స్ ఉండేవాళ్ళు మనకు రక్త సంచారం తింటున్నట్లే న్యాచురల్గా మనకు ఎనీ ఫుడ్ వి టేక్, కొందరికి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, అబ్జర్వ్ చేయొచ్చు, కొందరికి నిద్రపోవాలనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటే మనకు బ్లడ్ సప్లై వేరే ఆర్గన్స్ నుంచి మన ఇంటెస్టైన్స్కి బ్లడ్ సప్లై పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు మనకు ఏమవుతుంది ఏంటంటే కొందరికి స్వెట్టింగ్ రావడము, కొందరికి నిద్రపోవాలని అంటే దిస్ ఈజ్ కాల్డ్ పోస్ట్ ప్రాండియల్ డిక్రీజ్ బ్లడ్ సప్లై. ఈ దీంట్లో మన ఇంటెస్టైన్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఆ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయినప్పుడు అంటే ఇంటెస్టైన్స్ విల్ హ్యావ్ చెస్ట్ పెయిన్ లాగానే, అంటే హార్ట్ అటాక్ కొందరికి ఉంటుంది, అంటే అప్పుడప్పుడు నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, యాంజైనా అంటాం. అంటే మనం తింటున్నట్లే డాక్టర్ తింటున్నట్లే చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే వాళ్ళకి బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ పెరిగినప్పుడు హార్ట్కి బ్లడ్ అలాగే ఇంటెస్టైన్స్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. దీన్ని మనము మీసెంట్రిక్ ఆంజైనా, అబ్డామినల్ ఆంజైనా అంటాం. సో ఇలాంటివి తెలుసుకోవాలంటే ప్రాబబ్లీ యూ హ్యావ్ టు పుట్ యువర్ మైండ్ అండ్ అడ్రస్ పేషెంట్స్ ఈచ్ వర్డ్. అడగాలి, పెద్దాయన మీరు తింటున్నట్లే వస్తుందా, ఇమ్మీడియట్గా ఎలా తగ్గుతుంది నొప్పి? వాళ్ళు చెప్పేది సార్ గోళీలు వేసుకున్నా తప్పుది ఏం లేదు, ఒక అరగంట రిలాక్స్గా ఉంటే, కొంచెము పనుకుంటే, రెస్ట్ తీసుకుంటే
మోషన్ అయిపోతే తగ్గిపోతుంది డాక్టర్. ఇది క్లాసికల్ సిమ్టమ్. మనం ఏదైనా ఎగ్జామిన్ చేసినా ఎక్కడా నొప్పి ఉండదు వాళ్ళకి. ఆ తినిన తర్వాత ఆ పెయిన్ వచ్చినప్పుడు మీరు ఎగ్జామిన్ చేస్తే సెంటర్ పార్ట్లో వాళ్ళకి సార్ సెంటర్లోనే నొప్పి ఉంటుందండి. అంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కాల్ ఇట్ యాజ్ మిసెంట్రిక్ ఇన్సఫిషియన్సీ. అంటే బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది. వాళ్ళకి సింపుల్ మెడికేషన్స్తోనే చాలామందికి ఆపరేషన్స్ జరిగిపోయినాయి. ఇలాంటి వాళ్ళకి నాకు చాలామంది పేషెంట్స్ వచ్చి సార్ ఏం లేదంటారు, ఆపరేషన్ చేశారు, అల్సర్ అంటాను, ఎమర్జెన్సీ, నాకు ఏం లేదంటాను. అలాంటి టెస్టులు చేసి వాళ్ళకి కొన్ని బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసి, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంటే ఏం చేస్తామో కొన్ని మందులు వాడతాం. ఇప్పుడు ఆంజైనా ఉండే వాళ్ళకి రిలీవ్ అయిపోతుంది. సేమ్ ట్రీట్మెంట్ మనం అబ్డామినల్ పెయిన్ ఎల్డర్లీ గ్రూప్కి పెడితే ఆల్మోస్ట్ దే విల్ కమ్ అండ్ సే సార్ లైఫ్లో మర్చిపోయినంత హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఫుడ్ తినాలనిపిస్తుంది, ఆ భయమే పోయింది నాకేంటని. సో ఏజ్ గ్రూప్ పెట్టిను మనకు పెయిన్ అబ్డామిన్కి రీజన్స్ ఉంటాయి. ఏరియా పట్టి అబ్డామిన్లో ఏ ఆర్గన్ నుంచి వస్తుంది ఉంటాయి. సో ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్, ప్లాంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి అబ్డామిన్ పెయిన్ వీ కెనాట్ జస్ట్ బ్లైండ్లీ ట్రీట్ ఇట్ యాజ్ జస్ట్ గ్యాస్ ప్రాబ్లం లేదా అసిడిటీ ప్రాబ్లం అని. యూ హ్యావ్ టు ప్రాపర్గా పేషెంట్ సిమ్టమ్స్ని అర్థం చేసుకొని ఎగ్జామిన్ చేసి అవసరపడితే టెస్ట్ చేసి, అవసరపడితే నేను చెప్తున్నది అవసరపడిన టెస్టులు, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్టెన్సివ్గా తర్వాత ఏం లేదంటే తెలుసుకునే దానికన్నా దానికి సస్పీషియస్ డిసీజ్ ఏముందో దానికి పట్టుగా టెస్టులు చేస్తే డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ది అబ్డామినల్ పెయిన్స్ కెన్ బి ట్రీటెడ్ విత్ మెడిసిన్.